అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రకాష్ నగర్కు ఒక్క ఓపెన్ డ్రైన్ కాలువ లేదు. గత కొన్ని ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఓపెన్ డ్రైన్ కోసము 69 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరిగింది. బస్టాండ్ కాడ నుంచి బుగ్గం కాలువ కలపడం జరిగింది. ముత్రాసుపల్లె పని జరిగింది. కానీ ప్రకాష్ నగర్ కాలువ వచ్చే లోపల అన్ని పెండింగ్ పనులు పడుతున్నాయి. దాదాపు నెల రోజులు అయిపోయింది. ఈ కాలువ తీసి కడ్డీలు కట్టినారు. అందరూ నిచ్చెనలు వేసుకొని పోతున్నారు. ముసలి ముతగా అంగడ్లకో స్కూళ్ళకో పిల్లలు పోతుంటారు. పాలలకు ఇబ్బందిగా ఉంది. నడసాలంటే భయంగా ఉంది. ఎవరన్నా కాలు జారి పడితే వాడు బతికే క్వశ్చన్ లేదు. దయచేసి కమిషనర్ గారు గుర్తించి ఈ విషయాన్ని త్వరగతిన ఈ కాలువ పనులు పూర్తి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ ఆటంకాలు ఎదురుకాకుండా త్వరగతిన పూర్తి చేస్తే ఈ కాలువ పనులు ప్రకాష్ నగర్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ ప్రకాశ్ నగర్ 14వ వార్డులో ఈ విధంగా సైడ్ కాలువలు తీసేసి 20 రోజులు పొద్దువుతుంది. ఈ ఎరగా చేసినారు. వచ్చిపోయేదానికి ఇబ్బందిగా ఉంది. వ్యాపారస్తులు కానీ ఇంట్లో ముసలోళ్ళు ముత్తగా రావాలన్నా పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ఎవరు స్పందించలే. పరిస్థితి కడ్డీలు ఉన్నాయి. ఒకరు కాలువలో పడిపోయినారు కూడా. టీయంగడ కట్టెలంగడ దగ్గర లేపినాము. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిగా ఉంటే ఇబ్బంది అయిపోతుంది. దయచేసి కమిషనర్ కావచ్చు, ఎవరు కూడా కావచ్చు స్పందించి ఈ ఏరియా కార్పొరేటర్ పదాలు కేబాబు గారు కూడా అందరూ స్పందించి చేయవలసిందిగా కోరుతున్నా. వడ్డీలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి దీన్ని పట్టించుకోవడంలే. ఏదో బిల్లులు రాలే అవి రాలే అనే మాట మాట్లాడుతున్నారు కానీ మేము అడిగితే స్పందించలే. కడ్డీలు దొరకపోతాయి కదా సార్. దావన పోయేటప్పుడు వచ్చేటప్పుడు మంచిలో కాలు జారితే ఇబ్బందే కదా. ఒకడు కడ్డీ వచ్చి తలకాయ దెబ్బలు తగిలాయి. ఏం చేయాలా? వాడు బేదవాడు ఏది ఎవరు చెప్పుకోలేక వెళ్ళిపోయినాడు. అదంత తక్కువ ఇబ్బంది కావచ్చు. చూస్తున్నారు కదా అవి రాడ్స్ చూస్తే నేను అసలు కాలువ తవ్వినప్పటి నుంచే బయట మామే లేదు నాకు. అట్లాంటప్పుడు మేము ఫ్యామిలీస్ ఉండే పని మేము తిరగాలంటే చేయాలంటే మాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే భయంకరంగా ఉంది పరిస్థితి. పిల్లలు పెద్దోళ్ళు తిరగలేని పరిస్థితి. అందరి ఇళ్ళల్లో మగవాళ్ళే ఏమన్నా తెచ్చి వాళ్ళ మేము చూసుకోవాలా అన్నట్లు ఉంది. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతాయి ఎట్లని. వారం రోజులు అని అన్నారు. ఇప్పుడు 15 రోజుల పైన అయిపోయింది. 20 రోజులు అవుతుంది తవ్వి. ఆ కత్తులు లాగా ఉన్నాయి చూడండి. ఆ రాడ్స్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది. అంత భయంకరంగా ఉండే పరిస్థితుల్లో మేము తిరగలుగుతామా? మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా మీకు? ఏమంటే మీకోసమే కాలువలు అంటారు. ఇంత మేమెంత నరకం అనుభవిస్తున్నామో మాకు తెలుస్తుంది. బయటికి రావాలంటేనే భయంగా ఉంది. మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు తొందరగా ఏర్పాటు చేయండి. మాకు అదే వర్క్ మొదలుపెట్టి చాలా రోజులు అయింది కానీ ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ కంప్లీట్ చేయడం లేదు తొందరగా. ఇప్పటికి ఆల్రెడీ 1 మంత్ పైనే అయిపోయింది. ఇంకా జస్ట్ అట్లే కడ్డీలు అట్లే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇంతవరకు ఏం చేయలేదు. ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేస్తే మాకు మేలు. పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అది ఇబ్బంది అవుతుంది. కొంచెం రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. తొందరగా కంప్లీట్ చేస్తే మేలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.